దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సజీవుడైన నా రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆశ్రయించి దీవించబడాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మా యూట్యూబ్ అందరూ చూసిన వాళ్ళు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ పక్షముకు సజీవుడైన రక్షకుడు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యముకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రభా, సజీవుడైన రక్షకుడు మీ ఆశగా ప్రేమించాలని, దీవించాలని ప్రతి కుటుంబంలో ఎవరెత్తని ప్రభా, విదేశాలు, ప్రదేశాలు, ఆయా ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా సహాయం దయచేయండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరీ, బెహ్రనీ, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, నాయన ఏ ప్రాంతంలో ఎక్కడున్నా తెలుగు ఆత్మీయులందరినీ ప్రేమించండి. నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మని వాళ్ళందరూ ప్రేమించండి. సజీవుడైన రక్షకుడు నీ ఆశగా ప్రేమించి సాక్షిగా వాడుకొని ప్రభా, కుటుంబాల కొరకు, ఆర్థిక సహాయం కొరకు, నాయన ఆరోగ్యం కొరకు అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇండియా కోసం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజ్ఞులు ప్రతి సాక్షిగా వాడుకండి. ప్రతి సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, ప్రతి దైవజ్ఞులు దీవించి ఆశ్చర్యకమైన దీవించి ఆశ్రయించండి ప్రభా. రైతుల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా వాళ్ళ పని విషయాలు, ఉత్తాత్మ విషయాలు ప్రవణన, వాళ్ళ పని చేస్తున్న జాబ్ విషయాలు, రాకబగలు ప్రేమించు ప్రభా. కూలీలు కూడా ప్రేమించు. అలాగే ప్రభా రాజకీయ నాయకులు కూడా దీవించి ఆశ్రయించండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యకమైన మహిమ కనపరుచుకుని ప్రవణన, అలాగే ప్రభా రాఘోబాగులందరూ ప్రేమించు ప్రభా. ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు నాయన ప్రభా. రోగుల కోసం ప్రార్థిస్తాం. ఎక్కడ ప్రభా బాధపడుతున్నారు, ఏ రోగి ప్రభా నాయన బాగుపడాలని ఆశిస్తూ నీ మీద ఆదిపరం ఉన్నారు ప్రభా. అది ఆదరించండి, ప్రేమించండి ప్రభా. సాక్షిగా వాడుకొని ప్రభా అలా స్వస్థపరచండి. యెహోవా నేనే మంచి కార్యం తెచ్చాను ప్రభా. ప్రతి హాస్పిటల్ రోగులన్నీ స్వస్థపరచండి ప్రభా. అదే స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం. అలాగే ప్రభా అలాగే ప్రతి విషయాలు నాయన దీవించి ఆశ్రయించిన ప్రభా. వాళ్ళ పరీక్ష రాష్ట్ర విషయాలు నాయన అన్ని విధాలు బట్టి ప్రభా మంచి పాస్ అయినట్లుగా దీవించి ఆశ్చర్యకండి. ప్రతి భార్య, ప్రతి భర్త, బిడ్డలు దీవించి ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రభావాల ప్రాంకాందించిన ప్రభా. నాయన ప్రతి తల్లిదండ్రులు ఉదాత్తములను ప్రేమించండి నాయన. వాళ్ళు ఎన్నో విధాలు బట్టి సహాయం తెచ్చండి. ఆశ్చర్యకమైన మహిమ ఘనత ప్రభావముల కార్యము తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. ఇంటిలో ఏమి ఉండకూడదు అంశం. మన ఇంట్లో ఏమి ఉండకూడదండి? సోమర్తనం ఉండకూడదు, కలహం ఉండకూడదు, ప్రతి కీడికి ఏమి చేయకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న లక్షణాలు, భార్య కానీ భర్త కానీ మనకు కావలసిన ప్రేమ, ఈ ప్రేమే మనకి అన్ని విధాలు పెట్టి వెలిగిస్తుంది. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రేమగల దేవుడు. నిన్ను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమించే దేవుడు. నిన్ను ప్రేమించడానికి వచ్చనుడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ప్రేమించే మార్గములు ఉంటేనే ప్రతి విషయాలు బట్టి నిన్ను ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. అలాగే ఇంటిలో ఏముండకూడదు అనే భావానికి మరి మీక అని 2:2 అధ్యాయంలో ఉందండి. మీక అధ్యాయము 2:2 ఉందండి. ఇంటిలో అన్యాయం, ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు. మన ఇంట్లోనూ దోపుడు సొమ్ము, అక్రమ సంబంధ సొమ్ము, అన్యాయ సొమ్ము, ఆస్తుల సొమ్ము ఇవి ఉండకూడదు. దేవుడిచ్చింది, కలగజేసింది నిన్ను ప్రేమించాడు. ప్రేమించే లక్షణాలే నీకు ఉన్న దాంట్లోనే, కలిగి ఉన్న దాంట్లో సమృద్ధిగా దీవించు. ఆయన ప్రేమించు. ఉన్న కలగ దాంట్లోనే దేవుడు నీకు ఇచ్చాడనుకో, కలగజేసాడనుకో దాని కూడా. కానీ అక్రమ సంబంధం సొమ్ము, దోపుడు సొమ్ము ఇవి ఉండకూడదండి. మీక మరి 2:2 వెళ్ళిపోతామండి. వారు భూములను ఆశించి పట్టుకొందరు. భూములు అక్రమ సంబంధం చేయకూడదండి. ఇండ్లను ఆశించి ఆక్రమించుకొనకూడదు. ఇల్లు కూడా చేయకూడదండి. ఒక మనిషికి, ఒక కుటుంబం, ఇంటి వారికి స్వార్థముకు అన్యాయము ఆక్రమించుదురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా
గొప్ప అపాయ కాలముకు వచ్చింది. అక్రమ సంబంధాలను అన్యాయసము వస్తే గొప్ప అపాయము అంటే గండం వస్తుంది. ఏ క్షణములో గండం వస్తుందో, ఏ క్షణంలో అపాయం వస్తుందో, ఏ క్షణంలో అపాయం సంభవిస్తుందో తెలియదు. ప్రియమిట్లరా, నీ అపాయమును నేను దూరపెట్టినవని యెహోవానే అన్నాడు. కానీ మన అపాయం పోవాలంటే ఏం చేయాలి? ఇంటిలోనూ అక్రమ సంబంధాలు ఉండకూడదు, అన్యాయం సంబంధించకూడదు, వడ్డీ వ్యాపారం ఉండకూడదు, ఏమి ఆశించకూడదు. నీ కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ప్రేమించండి. నేను కష్టములో కష్ట రకములో ఉండాలి, నీ కష్టం ఇచ్చిన కాలంలో ఉండాలి, నీ కష్టాలన్నింటిలో తోడే ఉంటాను అన్నాడు. నీ కష్టపడు, కష్టం విషయంలో కలగజేసుకోవాలి. ప్రేమిట్లరా, సహోదరులరా, ఏ అపాయం కాలం వచ్చో దాని కింద తమ మిడతలు పట్టుకోకుండా, గర్వముగా నడుచుకోకుండా వంకర చేయవద్దు, కీడు చేయవద్దు ఉద్దేశిస్తున్నాడు. ఏ కీడు ఉండదు, కీడుకు మూలకం ప్రతి కీడము. అన్యాయము దుష్టిష్టముకు దురాష్టములకు వేసవద్దు. ప్రియమిట్లరా, మనం దేవుడిచ్చింది కలగజేసిన వాళ్ళే. దేవుడు నీకు మేలు చేశాడు, ఆ మేలు బట్టి మేలు చేయి. ఎదుటి వారికి ఆకలి దుప్పుతున్న వాళ్ళకి ఆకలి తీర్చు, నీళ్ళు కొన్న వారికి దాహం తీర్చు, వస్త్రము లేని వస్త్రంగా సహాయం తెచ్చాయి. తీసుకెళ్ళి నీకు ఎవరన్నా నిరుపేదలు కానీ మరి ఇతవరాండ్లుగా ఉంటే అలా తీసుకెళ్ళి ఆహారము భుజించు. నీకు దేవుడు సంపూర్తిగా నీకు ఏ కొదువు లేకుండా చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించేవాడు, అన్యాయస్తుడు కాదు. ప్రేమిట్ల సహోదరులారా, మరి ఈ విషయము మనం గమనించుకోవాలి. అదే విషయంలోనూ మొదటి సమయంలో 19:9 ఉందండి. మరి ఇంటిలోని ఈటలు అసూయ ఉండకూడదు. మన ఇంట్లో ఏమో ఉండకూడదు అసూయ. యెహోవా యొద్ద నుండికి దుర్మార్గమునకు షౌలు మీదకి వచ్చును, కానీ షౌలు దుర్మార్గం మీదకి వచ్చింది. సౌలు ఈటె చేతను పట్టుకొని ఇంటికి కూర్చును, ఈటెలు ఉండను. దావీదు సీతారాతోను మరి వాయించుకుండగా సౌలు ఒక దెబ్బకి దావీదు గోడలకు పాలుచున్న దాపత్యము కలిగి ఈటెలు విరిసెను. దావీదు అతని ఎద్దరికి నుండి తప్పించుకొని ఈటే గోడలకు నాటక దావీదుకు ఆ రాత్రిని తప్పించుకొని పారిపోయాను. ప్రియమిట్లరా, మరి షౌలు ఎన్నో దెబ్బతీయాలు చూశాడు దావీదని, కానీ దావీదు దావించుకున్నాడు. కానీ మనం ఏదైనా చేసినా దావీదు పూర్వకంగా మరి ఒక మంచి పని చేసేవాడు, ఆదరించేవాడు. మరి ఆ కొన్న మరి అధిపతులు కానీ, ఆ కొన్న జనాభా కానీ అక్కడ ప్రేమించేవాడు దావీదు. ముమ్మారుగా ప్రేమించి దేవుని ఉండి దేవునిగా మరికి యెహోవా యొద్ద నుండి ఉండేవాడు. కానీ సౌలు అన్ని విధాలు బట్టి దుర్మార్గ పనులు చేసేవాడు. ప్రియమిట్లరా, మనం సౌలులాగా ఉండకూడదు, కానీ మరి దేవుణ్ణి ఉండి దేవుడి మార్గము నడుచుకుంటే అన్ని విధాలు బట్టి మనం ఉంటాం. మరి దేవుడికి ఇంటిలో ఉన్న అసూయ ఉండకూడదు. మనం ఇంటిలో అసూయ ఉండకూడదు. ఒక భార్యగా భర్త కానీ దేవుని మార్గం ఉండాలి. దేవుని యెహోవా నిన్ను అసూయ పరచడానికి రాలా, నిన్ను అసూయ పెంచుకుంటే నిన్ను గర్విష్ఠులుగా తగ్గించడానికి వచ్చాడు. నీ గర్వమునకు తగ్గించును యెహోవా నేనే, గర్వం మానండి, ఆగ్రహం విడిచిపెట్టండి అని వాక్యం రాయబడింది. ప్రియమిట్లరా, మరి ఈ విషయము మేము అందరూ తెలుసుకొని అన్ని విధానాలు బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మరి ఈ సత్యమైన ఇంటిలోను మీకు అన్యాయం అక్రమం ఉండకూడదు, అలాగే అసూయ ఉండకూడదు. ఇంటిలో ఏమి ఉండకూడదు అంటే దేవుని మార్గములోను నడుచుకుంటే నీకు లక్షణమైన లక్షణాలు, నీకు ఫలించిన ద్రాక్ష వలె తీయటి వలె నీకు సిరి మువ్వులతో మీరు విస్తారమైన సిగిరింపవలె ఇస్తాడు దేవుడి నీకు. మరి అసూయని మరి ఇంటిలోను అక్రమాన్ని విషయాలను సంపద అన్యాయ సొమ్ము ఇవి ఉండకూడదని ఈ బైబిల్లో వాక్యం రాయబడింది. మరి ఇలాంటి లక్షణాలు లేకని దేవుడి మార్గంలో ప్రేమ అని ఉండి ఇంటిలోను మనం ఉండవలసిన లక్షణాలు, నీకు ప్రేమ కలిగి ఉండటమే పెద్ద లక్షణం. ఈ లక్షణమే నీకు నడిపించేది దేవుడు సంగీత ఆదర్శన, ఆయన ప్రార్థన పూర్వకంగా నడుచుకుంటే నీకు ఎలా లేని ప్రేమ మరి గొప్ప లక్షణాలు కలగజేస్తాడు. మరి ఈ విషయము కలిగి ఉంటారని ప్రతి ఒక్కరు కూడా పేరున మనస్ఫూర్తిగా మనసారా మీరు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు.
మా సహోదరులను ప్రేమించండి నాయన. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభా దీవించ ఆశ్రయించండి. ఏ అన్యాయ వస్తువులు ప్రభా ఆస్తులు అక్రమ సంబంధం ఇవ్వాలని ప్రభా వాళ్ళ మార్పు తీసండి. సమస్తని వెరిగి నడతండి. వాళ్ళ కుటుంబాల కోసం ఆరోగ్యం కోసం అన్ని విధాలను బట్టి ప్రభా వాళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి ప్రభా అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తాం నాయన. సహాయం తెచ్చండి దేవుడా. నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యం చేసిన ప్రభా ఆశ్రయించండి యేసయ్య. నీకు వందనాలు. గొప్ప మేలు చేసి సాక్షిగా వాడుకుంటామని సహాయం అందిస్తామని ప్రభన. మరి ఎలాంటి ప్రభన సందేశం ఎప్పుడబడినా మరి నాయన ఎలాంటి ఆటంకాలు లేకని నీ ఆత్మసారంగా నీ ఆత్మ సజీవుడు ఉన్న రక్షకుడు ఉన్నట్లక నీ సాక్షిగా ఉన్నట్లక ప్రతి భార్య ప్రతి తల్లిదండ్రులు దీవించి ఆశ్రయించి ప్రభా నీలో ఉన్నట్లుగా నీళ్ళు ప్రేమించినట్లుగా గొప్ప కార్యము సహాయం దయచని ప్రభా. ఆశ్చర్యకమైన మహిమతో గణపరుచుకొని ప్రభా అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తాం ప్రభా. ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా ఆరోగ్యం కోసం కుటుంబాల కోసం నాయన సాక్షిగా వాడుకొని అలాగే స్వస్థపరిచి యెహోవా నేను నింపండి సాక్షిగా వాడుకొని ప్రభా మంచి లక్షణాలు దయచేమని అదనైనా నీ ఆత్మసారంగా ఉన్నట్లుగా సాక్షిగా సహాయం అందించి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయాలండి. వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్.